మన దేశంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించి ఇప్పుడు ప్రపంచమంతా గుర్తించే స్టేజ్ లో ఉన్నారు. ఒకప్పుడు బ్యాగ్ కూడా కొనుక్కోవడానికి డబ్బులు లేని స్థాయి నుండి ఇప్పుడు సంవత్సరానికి కొన్ని వందల కోట్లు సంపాదిస్తున్నారు. ఆయనే సుందర్ పిచాయ్ గారు. గూగుల్ కంపెనీలో చిన్న ఉద్యోగం వచ్చినా చాలు అనుకుంటాం మనమందరం. అలాంటిది గూగుల్ కంపెనీకే సీఈఓ అవడం అంటే మాటలా? గూగుల్ కంపెనీకి సీఈఓ అయిన సుందర్ పిచాయ్ గారి జీవితం గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఓఫర్ స్టోరీస్. సుందర్ పిచాయ్ గారు జూలై 12న 1972లో తమిళనాడులో జన్మించారు. చిన్నప్పుడు సుందర్ పిచాయ్ గారి ఇంట్లో ఒక టీవీ కూడా ఉండేది కాదు. చిన్నప్పటి నుండే ఆయన చాలా షార్ప్ గా ఉండేవారు. చదువులో కూడా చాలా మెరిట్ గా ఉండేవారు. చిన్నప్పుడు ఆయన ఇంట్లో ఒక రోటరీ డైల్ టెలిఫోన్ ఉండేది. ఆ ఫోన్ కి వచ్చే కాల్స్ అన్ని ఫోన్ నెంబర్స్ ఆయన గుర్తు పెట్టుకునేవారు. సుందర్ పిచాయ్ గారు చిన్నప్పటి నుండి క్రికెట్ బాగా ఆడేవారు. ఆయనకి క్రికెటర్ అవ్వాలని కోరికగా ఉండేది. ఆయన జవహర్ స్కూల్లో 10th క్లాస్ కంప్లీట్ చేశారు. వనవాణి కాలేజ్ లో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత ఇండియాలోనే ప్రసిద్ధి చెందిన ఐఐటి ఖరగ్పూర్ లో మెటలర్జీ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారు. ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత హైయర్ స్టడీస్ కోసం అమెరికాలో ఎంఎస్ చేయడానికి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో స్కాలర్షిప్ ని గెలుచుకున్నారు. కాకపోతే అమెరికా వెళ్ళడానికి ఆయన దగ్గర అంత డబ్బులు లేవు. వాళ్ళ నాన్నగారి ఒక సంవత్సరం జీతంతో కలిపి ఇంకా కొంచెం డబ్బు అప్పుగా చేసి ఆయన అమెరికాకి వెళ్లారు. అమెరికాకి వెళ్లిన తర్వాత ఒక బ్యాగ్ కొనుక్కుందామంటే ఆ బ్యాగ్ రేటు $60 ఉండడంతో ఆ సిచ్యువేషన్ కి ఆ బ్యాగ్ అవసరం లేదని వెనక్కి వచ్చేశారు. అప్పుడే సుందర్ పిచాయ్ గారికి అమెరికాలో రేట్లు చాలా ఎక్కువ అని అర్థమైంది. ఆయన మెటీరియల్ సైన్స్ అండ్ సెమీ కండక్టర్స్ ఫీల్డ్ లో ఎంఎస్ ని కంప్లీట్ చేశారు. తన చదువు వాళ్ళ పేరెంట్స్ కి భారం అవ్వకూడదని దాదాపు ఆయన చదువంతా స్కాలర్షిప్ లోనే పూర్తి చేశారు. ఎంఎస్ కంప్లీట్ అయిన తర్వాత అప్లైడ్ మెటీరియల్స్ అనే కంపెనీలో జాబ్ లో చేరారు. కొంతకాలం తర్వాత ఆ జాబ్ మానేసి వాటన్ యూనివర్సిటీలో ఎంబీఏ కంప్లీట్ చేశారు. ఎంబీఏ కంప్లీట్ అయిన తర్వాత మెకెన్సీ అండ్ కంపెనీలో జాబ్ లో చేరారు. అప్పట్లో ఇంటర్నెట్ చాలా డెవలప్ అవుతూ ఉంది. ఈ టెక్నాలజీ ఫ్యూచర్ లో చాలా చేంజ్ తీసుకుని వస్తుందని గమనించి తను చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి ఏప్రిల్ 1, 2004లో ఆయన గూగుల్లో ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు. అదే రోజున గూగుల్ కంపెనీ జీమెయిల్ ని స్టార్ట్ చేసింది. ఆ ఇంటర్వ్యూలో సుందర్ పిచాయ్ గారిని జీమెయిల్ తెలుసా అని అడిగితే ఆయన తెలియదని చెప్పారు. ఇంటర్వ్యూ చేసే వాళ్ళు కాసేపు ఆ జీమెయిల్ ని చూపిస్తూ జీమెయిల్ అంటే ఇలా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేశారు. అప్పుడు ఆయన జీమెయిల్ ని ఇంకా ఇలా ఇంప్రూవ్ చేస్తే బాగుంటుందని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. బహుశా ఆ ఇంటర్వ్యూ చేసే వాళ్ళు కూడా ఊహించి ఉండరు ఫ్యూచర్ లో గూగుల్ కంపెనీకి కాబోయే సీఈఓ ఇతనే అని. 2004లో సుందర్ పిచాయ్ గారు గూగుల్ కంపెనీలో జాబ్ లో జాయిన్ అయ్యారు. అప్పట్లో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, మొజిల్లా ఫైర్ ఫాక్స్, ఒపెరా మినీ బ్రౌజర్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉండేవారు. వాటి కాంపిటీషన్ కి తట్టుకోవాలంటే గూగుల్ కూడా సపరేట్ బ్రౌజర్ ఉండాలని గూగుల్ టీమ్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు ఒప్పుకోలేదు. తర్వాత ఒప్పించి గూగుల్ కు సపరేట్ గా ఒక బ్రౌజర్ ని ఇంట్రడ్యూస్ చేశారు. అదే ప్రజెంట్ మనమందరం యూజ్ చేస్తున్న గూగుల్ క్రోమ్. గూగుల్ క్రోమ్ దెబ్బకి మిగిలిన బ్రౌజర్స్ అన్ని చాలా దెబ్బతిన్నాయి. ఆ గూగుల్ క్రోమ్ సక్సెస్ అవ్వడానికి సుందర్ పిచాయ్ గారే ప్రధాన కారణం. ఆ తర్వాత గూగుల్ కంపెనీ సుందర్ పిచాయ్ గారిని ప్రొడక్ట్ డెవలప్మెంట్ రోల్ కి వైస్ ప్రెసిడెంట్ గా ఎంపిక చేశారు. గూగుల్ కి సంబంధించిన ప్రెజెంటేషన్స్ లో ఆయన ఎక్కువగా కనిపిస్తూ ఉండేవారు. తర్వాత గూగుల్ డ్రైవ్, క్రోమ్ ఓఎస్ ఇలా కొత్త కొత్త ప్రొడక్ట్స్ అన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అవి చాలా సక్సెస్ అయ్యాయి. ఆండ్రాయిడ్ డిపార్ట్మెంట్ కి పనిచేస్తున్న రూబే గారు వేరే డిపార్ట్మెంట్ కి వెళ్లిపోవడంతో సుందర్ పిచాయ్ గారిని ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ కి హెడ్ గా చేశారు. అదే టైంలో మైక్రోసాఫ్ట్, ట్విట్టర్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ నుండి సుందర్ పిచాయ్ గారికి వైస్ ప్రెసిడెంట్ గా ఆఫర్ వచ్చినా ఆయన గూగుల్ ను వదిలిపెట్టి వెళ్లలేదు. 2015లో ఎవరు ఊహించని విధంగా గూగుల్ కంపెనీ ఫౌండర్స్ సుందర్ పిచాయ్ గారిని సీఈఓగా ప్రకటించారు. ఒక్కసారిగా ఆయన పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోయింది. మిగిలిన సీఈఓతో పోలిస్తే సుందర్ పిచాయ్ గారు వచ్చిన తర్వాత గూగుల్ కంపెనీ చాలా డెవలప్ అయింది. అంత పెద్ద కంపెనీకి సీఈఓగా ఉండి ఆయన చాలా సింపుల్ గా ఉంటారు. ఒకసారి 7 సంవత్సరాల పాపకి వాళ్ళ నాన్నగారు ఇంటర్నెట్ లో గూగుల్ కంపెనీలో వర్క్ చేస్తే ఇలా ఉంటుంది అని కొన్ని ఫోటోస్ చూపించారు. ఆ టైంలో ఆ పాప కంప్యూటర్స్ అంటే నాకు చాలా ఇష్టం, నేను పెద్దయ్యాక గూగుల్ కంపెనీలో పనిచేయాలనుకుంటున్నా అని గూగుల్ కి ఒక లెటర్ రాసింది. కానీ వాళ్ళ నాన్నగారు ఆ లెటర్ ని అంతగా పట్టించుకోలేదు. కొన్ని డేస్ తర్వాత సుందర్ పిచాయ్ గారు ఆ లెటర్ కి రెస్పాండ్ అయ్యారు. ఆ లెటర్ లో ఆయన ఏమని రెస్పాండ్ ఇచ్చారంటే, నువ్వు బాగా చదువుకొని స్టడీస్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత గూగుల్లో జాబ్ కోసం అప్లై చేయండి, మీ జాబ్ అప్లికేషన్ కోసం గూగుల్ టీం వెయిట్ చేస్తూ ఉంటుందని రెస్పాండ్ ఇచ్చారు. ఆయన చిన్న రెస్పాన్స్ కి ప్రపంచమంతా షాక్ అయ్యింది. అంత పెద్ద పొజిషన్ లో ఉండి అంత బిజీగా ఉన్నా కూడా ఒక చిన్న పాప రాసిన లెటర్ కి ఆయన రెస్పాండ్ అవ్వడం అంటే చాలా గ్రేట్ కదా. ఇప్పటికి కూడా సుందర్ పిచాయ్ గారు చదువుకున్న ఐఐటి కాలేజ్ స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది మ్యాటర్ కాదు, మనం అనుకుంటే ఏదైనా సాధించగలం, ఎంత ఎత్తుకైనా ఎదగలం అనేది సుందర్ పిచాయ్ గారు నిరూపించారు. ఈయన జీవితం చాలా మంది యువతకు ఆదర్శం. సుందర్ పిచాయ్ గారి జీవితం మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో తెలపండి. అలానే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని సక్సెస్ స్టోరీస్ కోసం మర్చిపోకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.